భారత్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకోవడానికి దేశవాళీ క్రికెట్ అనేది గట్టి పునాదిగా ఉంది. ఇప్పుడంటే ఐపీఎల్ వంటి టోర్నమెంట్లు వచ్చి ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటికీ దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించిన ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కుతోంది. ఉదాహరణకు పాటీదార్, కేఎస్ భరత్, సర్ఫరాజ్ ఖాన్, పడిక్కల్, జురెల్ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో రాణించబట్టే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపికయ్యారు. భారత డొమెస్టిక్ క్రికెట్ అంతా పటిష్టంగా ఉండబట్టే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు భారత జట్టులో చేరగలుగుతున్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్లకు వచ్చినంత ప్రాచుర్యం దేశవాళీ క్రికెట్ ఆటగాళ్లకు దక్కదు. అందుకేనేమో దేశవాళీ క్రికెట్లో విశేష సేవలు అందించిన కొంతమంది ఆటగాళ్లు ఎప్పుడు క్రికెట్ నుంచి నిష్క్రమిస్తూ ఉంటారో కూడా ఎవరికీ తెలియకుండానే ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. భారత డొమెస్టిక్ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన దిగ్గజాలు 5 ఒకే రోజు రిటైర్మెంట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ జట్టు తరపున 19 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించిన మనోజ్ తివారీ ఈ జాబితాలో మొదటివాడు. మనోజ్ దేశవాళీ క్రికెట్లోనే కాదు ఐపీఎల్లో కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపించి వార్తల్లో నిలిచేవాడు. అతని తర్వాత జార్ఖండ్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ కూడా రంజీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరుణ్ 66 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 33.27 సగటుతో 173 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు మరో జార్ఖండ్ డైనమైట్ సౌరభ్ తివారీ కూడా రంజీ క్రికెట్ కు దూరం కానున్నట్లు ఇదే రోజున ప్రకటించాడు. ఇక ముంబై రంజీ ఆటగాడు ధవల్ కులకర్ణి కూడా తన సుదీర్ఘ రంజీ కెరీర్ కు ముగింపు పలికాడు. ఈ జాబితాలో చివరిగా విదర్భ జట్టుకు రంజీ టైటిల్ సాధించి పెట్టిన కెప్టెన్ ఫజల్ ఫైజ్ ఇకపై ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు. ఈ 5 ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో బాగా రాణించినా వివిధ కారణాల వల్ల జాతీయ జట్టులో సరైన అవకాశాలు దక్కలేదు. భారత క్రికెట్లో ఇలా ఎంతో మంది అన్సంగ్ హీరోస్ గా తమ ప్రస్థానాన్ని ముగించారు.